మహాన్యూస్ బాటన్న నగర్. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై విజిలెన్స్ నివేదికలో రోజుకో సంచలనాలు బయటపడుతున్నాయి. అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్ అధికారులు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఇంజనీర్లు అప్పటి ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. మరికొంతమంది అక్రమ అర్జనే లక్ష్యంగా పనిచేశారు. ఇప్పుడు ఇలాంటి ఇంజనీర్లు అంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రతిభావంతులైన ఇంజనీర్లను ప్రాధాన్యత లేని చోట పోస్టింగ్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం నీటిపారుదల శాఖ అధికారులు సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కోటి ఎకరాల మాగాణికి నీరందించే సంకల్పంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తీరుపై విచారణ జరుగుతున్న క్రమంలో ఇరిగేషన్ ఇంజనీర్లు కొంతమంది అంతర్మథనానికి గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు అక్రమాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పిల్లర్లు కుంగిపోయిన సంగతి కూడా తెలిసిందే. దీంతో కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అవకతవకలపై క్షేత్రస్థాయి విచారణ చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను విజిలెన్స్ జస్టిస్ ఘోష్ కమిటీకి మధ్యంతర నివేదిక ఇచ్చారు. మరోవైపు పూర్తి విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసింది. మరో 33 మంది ఇంజనీర్లపై భారీ పెనాల్టీ వేయాలని సూచించింది. నివేదిక ఇంజనీర్ల నిర్లక్ష్యం, వైఫల్యాలను ఎత్తి చూపింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ చేసిన బీఆర్ఎస్ సర్కార్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద 3 బ్యారేజీలు, కన్నెపల్లి, సిరిపురం, గోలివాడల వద్ద 3 పంపు హౌజ్ల నిర్మాణం చేపట్టింది. అయితే అప్పుడు క్షేత్రస్థాయిలో ఉంటూ వేగవంతంగా పనులు చేసిన ఇంజనీర్లకు సరైన గుర్తింపు రాలేదన్న ఆవేదన వ్యక్తమైన సంగతి తెలిసిందే. సీఎంతో పాటు ఉన్నతాధికారుల వద్ద కొంతమంది సీనియర్ ఇంజనీర్లు క్రెడిట్ తమదేనని చెప్పుకున్నారని, దీంతో అప్పుడు నిర్విరామంగా శ్రమించిన తమకు ఎలాంటి గుర్తింపు రాకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తమైంది. రాత్రనక పగలనక కష్టపడ్డ చాలా మంది ఇంజనీర్ల శ్రమకు తగినట్టుగా గుర్తించలేదన్న ఆవేదన కనిపించింది. అయితే తాజాగా విజిలెన్స్ విభాగం అధికారులు ఇచ్చిన నివేదికలో ఇంజనీర్ల వైఫల్యాలే కారణమని తేల్చినట్లుగా వెలుగులోకి రావడంతో ఈ ఉచ్చులో తాము ఇరుక్కుంటున్నామన్న ఆందోళన వ్యక్తమవుతుంది. సకాలంలో పని పూర్తి చేసినప్పుడు బాగా పనిచేశారన్న కితాబు అందకపోగా ఇప్పుడు మాత్రం తమలోని కొంతమంది ఇంజనీర్ల తప్పిదాలు ఉన్నాయని గుర్తించడంతో రెంటికి చెడ్డ రేవడిలా తమ పరిస్థితి మారిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సర్కార్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయడంలో ఫలితం లేకపోగా నిర్మాణంలో జరిగిన అవకతవకల విషయంలో మాత్రం తమనే నిందించే పరిస్థితి వస్తుందా అన్న భయం ఇంజనీర్లను వెంటాడుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పివి ఘోష్ కమిటీ సమగ్రంగా విచారణ చేపడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికల్లో రోజుకో సంచలనటువంటి విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు స్వీకరిస్తుంది. మరో 33 ఇంజనీర్లపై భారీ పెనాల్టీ వేయాలని చెప్పేసి కూడా నివేదికలో వెల్లడించింది. అయితే ఈ నివేదికను కనుక ఒకసారి పరిశీలిస్తే కనుక అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంజనీర్లు ఈఎన్సీ స్థాయి నుంచి ఏఈ వరకు కూడా చాలా మంది అప్పటి ప్రభుత్వానికి కొంతమంది తలొక్కి, అదేవిధంగా అప్పటి ఏదైతే ఒత్తిళ్లకు తలొక్కి పనిచేశారు. మరోవైపు
ధనార్జనే లక్ష్యంగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా అప్పటి చేసినటువంటి పనులకు ఈ రోజు శిక్షణ అనుభవించాల్సి వచ్చినటువంటి పరిస్థితులు మాత్రం చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే 13 మంది ఇంజనీర్లపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో వీరందరిపైన కూడా ఒకవేళ కనుక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే వారు పోలీసుల విచారణ ఎదుర్కోవడం కాకుండా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇందులో 17 మందిలో ఈఎన్సీ నుంచి మొదలుకొని డిప్యూటీ ఎస్సీలు, అదేవిధంగా డిఈలు, ఏఈలు కూడా ఉన్నారు. వీరంతా కూడా కాళేశ్వరంలో భాగంలో ఉన్నటువంటి అన్నారం సుందిండ ప్యాకేజీల దగ్గర కూడా వీళ్ళంతా పనిచేసిన వాళ్ళే. మరోవైపు పంపోజ్ లో కూడా పనిచేసినటువంటి ఇంజనీర్లంతా కూడా అప్పటి ప్రభుత్వం ప్రసన్నం చేస్తున్నందుకు వారికి అనుకూలంగా వీరంతా పనిచేసినటువంటి ఆరోపించినటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని గతంలో కూడా అప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి విచారణలో కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలు కూడా ఇదే విషయం పేర్చడం అవుతున్నాయి. ఎందుకంటే అప్పుడు కొంతమంది ఇంజనీర్లు చేసినటువంటి అరాచకాల వల్లనే ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే కొంతమంది ధనార్జనల లక్ష్యంగా పనిచేసినటువంటి ఇంజనీర్లందరూ కూడా ఇప్పుడు ఏసీబీ వాళ్ళలో చిక్కుతున్నారు. మనం చూసినట్లయితే హరిరామ్ ఈఎన్సీ, అదేవిధంగా మొన్నటికి మొన్న నూనె శ్రీధర్ కూడా వీళ్ళందరూ కూడా ఏసీబీకి పట్టుబడ్డారు. వీరంతా కూడా అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేసినటువంటి ఇంజనీర్లు అని చెప్పేసి కూడా అందులో ఏసీబీలో పేర్కొంది. మరోవైపు వీరి ఏసీబీ రైడ్ లో వీరందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున 100 కోట్ల ఆస్తులు కూడా బయటపడ్డ విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ ఎవరు ఇంజనీర్లు, ఈ ఏసీబీ ట్రాప్ కావచ్చు, ఇటు నివేదికలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఏదైతే పోలీసులకు ఎవరు చెప్పినటువంటి అంశం కూడా ఇప్పుడు ఈ ఇంజనీర్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఎందుకంటే గతంలో అక్కడ పనిచేసినటువంటి ఇంజనీర్లంతా ఇప్పుడు వేరు జిల్లాల్లో పనిచేస్తున్నారు. వీరంతా కొంతమందికి ప్రమోషన్లు వచ్చినాయి, మరి కొంతమంది రిటైర్డ్ అయిపోయారు. వీరందరినీ కూడా పోలీసులు ఒకవేళ కనుక కేసు నమోదు చేస్తే వీరందరినీ అరెస్ట్ చేస్తారా? దీంతో పాటు వీరందరి ఆస్తులు జప్తు చేసినటువంటి అంశం కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇంజనీర్ వర్గాల్లో కూడా వీరంతా ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వీరంతా కొంత గుబులుగా ఉంది. ఇప్పుడు మాత్రం నివేదిక తర్వాత మాత్రం ఒక తీవ్ర చర్చ మాత్రం వీరి మధ్య కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.